హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభినవ్ 786 వ్లాగ్స్. ఈ వీడియోలో మనం లోనావాలా గురించి తెలుసుకోబోతున్నామండి. ఈ వీడియోలో మనం నారాయణి డ్యామ్, ఖండాలా లేక్, లోనావాలా డ్యామ్, బుషి డ్యామ్, కర్లా కేవ్స్, ఇంకా సునీల్ వ్యాక్స్ మ్యూజియం చూడబోతున్నామండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి ఇలాంటి టనెల్స్ ముంబై టు లోనావాలా రోడ్ వేలో మనకి 3 to 4 కనిపిస్తాయి. మనకి ముంబై టు లోనావాలా మనకి ట్రైన్స్, లోకల్ ట్రైన్స్ ఉన్నాయి, ప్లస్ ఏసీ ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. పూనా నుంచి కూడా మనకి లోనావాలాకి లోకల్ ట్రైన్స్ ఉన్నాయి. లోనావాలాలో మనం చూడవలసిన మొత్తం ప్లేసెస్ అన్నీ ఇవి ఫ్రెండ్స్. మా లోనావాలా ట్రిప్ వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అండి. మేము గుజరాత్ నుంచి హైదరాబాద్ రోడ్ వే వెళ్తున్నాము వయా ముంబై, పూణే, సోలాపూర్ త్రూ. మేము ఆశ్రయ్ హోటల్ కమ్ రిసార్ట్లో స్టే చేసాం ఫ్రెండ్స్. డబల్ బెడ్ విత్ ఏసీ రూమ్ వచ్చేసి మాకు 5,000 to 6,000 అయిపోయింది. ఒకవేళ ముందుగా మనం బుక్ చేసుకున్నట్లయితే అది 7,500 వరకు వాళ్ళు ఛార్జ్ చేస్తారు. 6:30కి అలా రెడీ అయిపోయి ముందు నారాయణి డ్యామ్ చూద్దామని డిసైడ్ అయ్యాము. ఈ నారాయణి డ్యామ్ అనేది ఒక ఆలయం అండి. ఇది మనకి 4 to 5 acres ల్యాండ్లో ఈ ఆలయం అనేది నిర్మించబడి ఉంది. దీనికి టికెట్ అనేది ఏం లేదండి. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to 12:30, ఆఫ్టర్నూన్ 3 to 9:30 వరకు ఉంటుంది. ఈ ఆలయంలో మనకి వినాయక స్వామి, దుర్గామాత, కాలభైరవ స్వామి ఉంటారు. ఎర్లీ మార్నింగ్ కావడం వలన ఈ ఆలయంలో క్రౌడ్ అనేది ఎక్కువగా లేదండి. ఈ ఆలయాన్ని నారాయణి సేవా సంస్థ వాళ్ళు నిర్మించారండి. ఆ తర్వాత మేము వడాపావ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఖండాలా వ్యూ పాయింట్ని మేము మా ప్రయాణాన్ని సాగించాము. ఈ ఖండాలా లేక్ని మాన్సూన్ లేక్, ఇంకా సెల్ఫీ పాయింట్ అని కూడా అంటారండి. ఈ లేక్లోకి వాటర్ ఇంద్రాయణి నది నుంచి వస్తాయండి. లోనావాలాలో జూన్ టు ఆగస్ట్ వరకు మాన్సూన్ సీజన్ కాబట్టి చాలా వర్షాలు ఉంటాయండి. మిగతా రోజుల్లో కూడా వర్షాలు పడుతూనే ఉంటాయి. సో మీరు వచ్చేటప్పుడు రెయిన్ కోట్ కానీ గొడుగు కానీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత మన నెక్స్ట్ విజిటింగ్ పాయింట్ వచ్చేసి కర్లా కేవ్స్ అండి. ఈ కర్లా కేవ్స్ నహాపన వంశస్థుల కాలంలో వీటి నిర్మాణం మొదలయ్యి శాతవాహన రాజైనటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకైన వాశిష్ఠి పుత్ర పులోమావి సమయంలో ఇంకా అభివృద్ధి చెందిందండి. ఇవి సౌత్ ఆసియాలోనే పెద్దవైనటువంటి బుద్ధిస్ట్ శ్రేణి. మన నెక్స్ట్ వ్యూ పాయింట్ వచ్చి లోనావాలా డ్యామ్ అండి. లోనావాలాలో చూడదగ్గ ప్రదేశాలలో లోనావాలా డ్యామ్ అనేది ఒక ప్రముఖమైనటువంటి వ్యూ పాయింట్. దీని పక్కనే ఉన్న కొండల్లో చిన్న చిన్న జలపాతాలని మనము అక్కడికి వెళ్తే చూస్తాం ఫ్రెండ్స్. చక్కగా వర్షం పడుతుంది. మేమైతే ఇంద్రధనస్సు కూడా చూసాం. నెక్స్ట్ వ్యూ పాయింట్ బుషి డ్యామ్ అండి. బుషి డ్యామ్కి వెళ్ళే రూట్ అనేది చాలా క్రౌడెడ్గా ఉంటుంది. వీకెండ్స్లో అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. బుషి డ్యామ్కి పార్కింగ్ తర్వాత ఒక 300 meters అట్లా నడవాలండి. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బుషి డ్యామ్కి వర్షంలో మాత్రం రావద్దండి. చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడతారు. ఈ ఏరియా అంతా చాలా స్లిప్పరీగా ఉంటుంది. బుషి డ్యామ్ని ఇంద్రాయణి నది మీద కట్టారండి. ఇండియన్ రైల్వే 1860లో లోనావాలా మున్సిపల్ ఫండ్తో ఈ డ్యామ్ని నిర్మించిందండి. తర్వాతి కాలంలో ఇండియన్ రైల్వే లోనావాలా టౌన్ మున్సిపాలిటీకి దీనిని అప్పగించేసిందండి. టౌన్ యొక్క నీటి అవసరాల గురించి. లోనావాలాలో చూడదగ్గ ప్రదేశాలలో బుషి డ్యామ్ కూడా ఒకటండి. నీళ్లు పూర్తిగా డ్యామ్ నుంచి నిండిపోయిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ లయన్స్ పాయింట్ అండి. మనకి దారిలో ఇలాంటి చిన్న చిన్న జలపాతాలు చాలా కనిపిస్తాయి. ప్రజెంట్ మధ్యాహ్నం అయిపోయిందండి. లయన్ పాయింట్ మనకు సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎత్తులో ఉందండి. ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉంటాయండి. టీ, స్నాక్స్, నెక్స్ట్ మొక్కజొన్న కంకులు అమ్ముతారు. మ్యాగీ సింగిల్ వచ్చేసి మనకి 50 rupees అట్లా ఉంటుందండి. వర్షము ప్లస్ మేఘాలన్నీ పరుచుకోవడం వల్ల మనకి ఈ లయన్ పాయింట్ అనేది క్లియర్గా కనిపించట్లేదండి. ఈ మేఘాలు తొలగిపోయాక ఎలా ఉంటుందో చూద్దాం.
ఇవి అరుదైన నాచు మొక్కలండి. మా స్టూడెంట్స్కి చూపిద్దామని నేను ఫోటో తీశాను. బట్ వర్షం పడటం వల్ల ఇవి అంత క్లియర్గా లేవు. మన నెక్స్ట్ విజిట్ సునీల్ వ్యాక్స్ మ్యూజియం. ఈ మ్యూజియంలో గతించిన మరియు ప్రజెంట్ ఉన్నటువంటి ఫేమస్ పర్సన్స్ యొక్క వ్యాక్స్ ఫిగర్స్ని తయారు చేస్తారండి. వాటిని మనము ముట్టుకోకూడదు. కావాలంటే మనం ఇక్కడ ఫోన్లు యూజ్ చేయొచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు తప్పించి ఆ వ్యాక్స్ ఫిగర్స్ని మనం ముట్టుకోకూడదు. మనము ముట్టుకోకుండా ఎక్కడికక్కడ ఈ మ్యూజియం యొక్క వర్కర్స్ ఉండి మనని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఈ వ్యాక్స్ మ్యూజియంలో లోనావాలాలో వచ్చేసి 2 or 3 ఉన్నాయండి. ప్రజెంట్ నేను చూపించేది సిటీ సెంటర్లో ఉన్నటువంటి వ్యాక్స్ మ్యూజియం. దీనికి టికెట్ ఉంటుందండి. పర్సన్ వచ్చేసి 200 రూపీస్ అండి. 5 ఏళ్ళలోపు ఉన్న చిన్నపిల్లలకి ఇది వచ్చేసి ఫ్రీ. దీంట్లో 100కు పైగా వ్యాక్స్ ఫిగర్స్ ఉన్నాయండి. వీటిని తయారు చేసేటువంటి ఆర్టిస్ట్ 38 సంవత్సరాల సునీల్ కండలూర్ అనే కేరళ వ్యక్తి. ఇంకా ఇండియాలో ఉన్న ఫేమస్ సెలబ్రిటీసే కాదండి, ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఉన్నటువంటి ఫేమస్ సెలబ్రిటీస్ యొక్క వ్యాక్స్ స్కల్ప్చర్స్ కూడా ఇందులో తయారు చేయబడి ఉన్నాయండి. ఇంకా మా మినీ లోనావాలా ట్రిప్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు చూపించిన ప్రదేశాల గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చానని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.